హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ మ్యాథ్స్ మెథడాలజీలోని టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం అనే టాపిక్ అనమాట. దీనికి సంబంధించిన కొంత టాపిక్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నిర్వచనాలు ఇవన్నీ ముఖ్యాంశాలు అని తర్వాత నుంచి ఈరోజు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఏంటి ఈరోజు టాపిక్ అంటే కరికులం నిర్మాణం ఆవశ్యకత అనే టాపిక్ అనమాట. ఈ కరికులం అనేది ఏంటంటే విద్యా ప్రణాళికలో ఇది ఒక అంతర్భాగం. బయట నుంచి చూసే వాళ్ళకి కరికులం అనేది అదేది ఒకటి ఉందా అంటే లేదని అంటారు. ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ కరికులం గురించి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ ప్రాసెస్లో విద్యా ప్రణాళికలో ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఎడ్యుకేషన్ అనే ప్రాసెస్లో ఇది ఒక అంతర్భాగంగా ఉంటుంది. కాబట్టి బోధించే సబ్జెక్ట్ దృష్ట్యా విద్యార్థి అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయుడు బోధించడానికి కావాల్సిన విషయ సామగ్రి సూచించేదాన్ని కరికులం అంటారు. ఏ సబ్జెక్ట్ ఏదైనా కూడా అది మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా, బయాలజీనా, ఇంకోట ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థిని అధ్యయనం చేయడానికి అంటే ఒక స్టూడెంట్ని అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయుడు బోధించడానికి కావాల్సిన అలాంగ్ విత్ ద టీచింగ్ వైల్ వీఆర్ టీచింగ్ మనం టీచ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, విద్యార్థులను అధ్యయనం చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు స్టూడెంట్స్ మనతో ఎక్కువగా ఉండేది టీచింగ్ టైంలోనే. మనం టీచ్ చేస్తున్నప్పుడే వాళ్ళతో ఎక్కువ టైం మనం ఉండటానికి స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వైల్ వీఆర్ టీచింగ్ మనం ఎప్పుడైతే టీచ్ చేస్తున్నామో ఆ టైంలోనే వాళ్ళని అధ్యయనం చేయాలి కూడా. సో అందరు స్టూడెంట్స్ని ఒకేసారి అధ్యయనం చేయాలంటే అవును చేయాల్సిందే. టీచింగ్ అనేది ఒకేసారి వెళ్తుంది అంటే మనం ఏదైతే బోధిస్తున్నామో అది ఎట్ ఏ టైం పిల్లలకి వెళ్తుంది. కానీ వాళ్ళని స్టడీ చేయడం అనేది ఇండివిజువల్గా జరగాలి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ ఒకేలాగా ఉండరు. అందరి యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీ, బిహేవియర్, క్యారెక్టర్స్, మెచ్యూరిటీ లెవెల్స్, ఐక్యూ ఇవన్నీ కూడా ఒకేలాగా ఉండవు. కాబట్టి వాళ్ళని స్టడీ చేసేటప్పుడు మనం ఇండివిజువల్గా స్టడీ చేయాల్సిందే. టీచ్ చేసేటప్పుడు ఇండివిజువల్గా మనం వాళ్ళని స్టడీ చేయాలి. ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి. ఏంటిది, ఒకటి స్టూడెంట్ని స్టడీ చేయటం, ఇంకోటి టీచ్ చేయటం. సో ఈ టూ మెథడ్స్, ఈ టూ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన కొంత విషయ సామగ్రి కావాలి. ఏంటి ఆ విషయ సామగ్రి అనేది మనకి సూచించేదాన్ని కరికులం అంటారు. సో ఈ టూ ప్రాసెస్ వైల్ వీఆర్ టీచ్ చేస్తున్నప్పుడే స్టూడెంట్స్ని అధ్యయనం చేయండి. అధ్యయనం చేయాలంటే మీరు ఈ విషయ సామగ్రిని ఫాలో అవ్వాలి, యూజ్ చేయాలి అనేది మనకి చెప్పేదే కరికులం అని అనవచ్చు అని అంటున్నారు. నెక్స్ట్, విద్యార్థులు అధ్యయనం చేయవలసిన విషయాలు, క్రమ విధానాలు నిర్ణయిస్తుంది. ఈ కరికులం ఇంకేం చేస్తుంది అంటే ఒక విద్యార్థిని అధ్యయనం చేయడానికి కావాల్సిన విషయం అంటే స్టూడెంట్స్ని అధ్యయనం చేయటం అంటే ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఏ మెథడ్ పడితే ఆ మెథడ్ వాడకుండా ఓవరాల్గా మనం స్టడీ చేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే కొన్ని విషయాలను అనుసరించి వాళ్ళని అధ్యయనం చేయాలన్నమాట. విద్యార్థులు అధ్యయనం చేయవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయి, ఎటువంటి విషయాలు మనం అధ్యయనం చేయాలి, ఏ పద్ధతి, ఏ ఆర్డర్లో వాళ్ళని అధ్యయనం చేయాలి, ఏ విధానాలను ఏ విధానంలో వాళ్ళని అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి అనేది నిర్ణయిస్తుంది ఎవరు, కరికులం. అంటే స్టూడెంట్స్ని మనం స్టడీ చేయవలసిన అవసరం ఉంది. ఆ చేయవలసిన విషయాలు ఏంటి అంటే ఎటువంటి విషయాలు మనం స్టడీ చేయాలి, ఏ ఆర్డర్లో స్టడీ చేయాలి, ఏ మెథడ్స్లో స్టడీ చేయాలి అనేది ముందుగానే కరికులం అనేది నిర్ణయించి ప్రతి ఒక్క టీచర్స్కి అందజేస్తుంది అన్నమాట. ఇది దీని యొక్క ఆవశ్యకత. దెన్ ఉపాధ్యాయుడు బోధించవలసిన విషయాలు క్రమం తెలియజేసే సమగ్రమైన వివరణే కరికులం. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా టెక్స్ట్ బుక్ ముందు చూడండి లెసన్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ లెసన్స్ ఉంటే దానికి రైట్ సైడ్ ఏముంటాయి, పర్టికులర్ మంత్స్ ఉంటాయి. అంటే ఈ లెసన్ని ఈ మంత్లో టీచ్ చేయండి, జనవరి ఫిబ్రవరి తర్వాత మళ్ళీ జనవరి ఫిబ్రవరి తర్వాత వచ్చేసి మళ్ళీ జూన్ జూలై, లాస్ట్లో ఆగస్టు సెప్టెంబర్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి అంటే ఆ పర్టికులర్ టైంలోనే ఆ పర్టికులర్ లెసన్స్ అనేవి టీచ్ చేయాలి. అంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా గుర్తుపెట్టుకుంటుంది, అంటే మైండ్లో పెట్టుకుంటుంది. ఎవరు, కరికులం అనేది తయారు చేసేటప్పుడు ఏమేమి అంశాలు గుర్తుపెట్టుకుంటుందంటే కొన్ని అంశాలను అది పరిగణనలోకి తీసుకుంటుంది. దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, సీజన్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అది మనకి సూచిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ టీచర్స్ చూసుకుంటే బయాలజీ రిలేటెడ్ కొన్ని అనేవి అంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ సీజన్ కోసం వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
అమీబా కానీ ఇలా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫంగస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది రైనీ సీజన్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో అలా కొన్ని వాటిని అది పరిగణంలోనికి తీసుకుంటుందన్నమాట. అందువల్ల అదేంటంటే ఈ లెసన్స్ పక్కన ఈ పర్టిక్యులర్ మంత్స్ మాత్రమే ఉంటాయి అని ఎందుకుంటుంది అంటే ఒక ఆర్డర్లో ఉండదు మన క్యాలెండర్లో ఉన్నట్టు. అవంతా ఏంటంటే జంబ్లింగ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ టైంలోనే అది బోధించాలి అంటే ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని అది మైండ్లో పెట్టుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం సీజన్ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఆ సీజన్లో అయితే అవి అవైలబుల్గా ఉంటాయి, పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఎప్పుడైనా కొన్ని మెటీరియల్స్ కావాలంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవి ఆ టైంలో దొరుకుతాయి. వీటన్నిటిని కూడా అది గుర్తుంచుకొని తయారవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు బోధించవలసిన విషయాలు మనకి ఎంత విషయ పరిజ్ఞానం ఉండండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండనివ్వండి, కానీ అది మనకి సూచిస్తుంది. ఇవి ఈ టైంలో టీచ్ చేయండి, ఇవి ఇలా టీచ్ చేయండి అనేది మనకి సూచించే వివరణే కరికులం అనమాట. ఉపాధ్యాయుడు బోధించవలసిన విషయాలు, ఏ విషయాన్ని బోధించాలి, ఏ ఆర్డర్లో బోధించాలి తెలియజేసే సమగ్ర వివరణ ఏదైతే ఉందో అది నథింగ్ బట్ కరికులం అనమాట. సో అది దాని యొక్క నిర్మాణ ఆవశ్యకత. నెక్స్ట్ నిర్మాణ సూత్రాలు. కరికులం నిర్మాణ సూత్రాలు ఫస్ట్ ఉండేది ప్రయోజనాత్మక విలువ. ఏంటి ప్రయోజనాత్మక విలువ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కాబట్టి గణిత శాస్త్రానికి గల అపారమైన ప్రయోజన విలువ విద్యా ప్రణాళికలో గణితానికి ప్రముఖ స్థానం కల్పిస్తుంది. ఎస్, బయట చూసుకుంటే గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దానికి మంచి వాల్యూ ఉంది. సో చాలామంది అంటారు మ్యాథమెటిక్స్ నేర్చుకో తర్వాత లైఫ్ బాగుంటుంది, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకుంటే లైఫ్ బాగుంటుంది, ఇంకా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తూ వింటూనే ఉంటారు చాలామంది. సో దానికి గల అపారమైన ప్రయోజన విలువలు అంటే వాళ్ళు ఆ ప్రయోజన విలువలను పొందారు ఆర్ చూసుంటారు కాబట్టి దానివల్ల వీటన్నిటి వల్ల ఏంటంటే విద్యా ప్రణాళికలో కూడా మ్యాథమెటిక్స్ ఒక ప్రముఖ స్థానం అనేది ఉంటుంది. అవునా, మ్యాథమెటిక్స్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మ్యాథమెటిక్స్ లెవెలే వేరు, అది మనకు తెలిసిందే. దానికి ఎక్కువ క్లాసెస్ కూడా కేటాయిస్తూ ఉంటారు. రిమైనింగ్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే క్లాసెస్ కూడా మ్యాథమెటిక్స్కి ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే దాని విలువ అలాంటిది, దాని టైం టేకింగ్ ప్రాసెస్ అలాంటిది. ఇవన్నీ కూడా దాని విలువ వల్ల ఇది ఈ విద్యా ప్రణాళికలో దానికంటూ ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించుకుంది. అది ఏ విలువ? ప్రయోజనాత్మక విలువ. మానవుని ఉనికికి, జీవిత గమ్యానికి ఒక మానవుడు ఉంటున్నాడు అంటే తన డైలీ లైఫ్లో ఎంతో కొంత మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. జీవిత గమ్యం తన జీవితం అనేది గమనం జరుగుతుంది అంటే ఎంతో కొంత క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటున్నాయి. అభివృద్ధి డెవలప్ అవుతున్నాడన్నా ఈ టెక్నాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుందా, ఆర్థికంగా డెవలప్ అవుతుందా, సాంఘికంగా డెవలప్ అవుతుందా, సభ్య నాగరికత ప్రపంచంలో టాపర్స్గా ఉంటున్నారు. అగ్రగాములుగా జీవించడానికి గణిత పరిజ్ఞానమే మూలాధారం. సో మన సొసైటీలో చూసుకుంటూ ఉంటే మంచి ఇండస్ట్రీస్ని పెట్టిన వాళ్ళు కానీ రిమైనింగ్ ఎవరినైనా చూసుకుంటే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారు అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఖచ్చితంగా మ్యాథమెటిక్సే ఉంటుంది. వాళ్ళు అగ్రగాములుగా జీవిస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ దిస్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ నాలెడ్జ్ అనమాట. అది వాళ్ళకి మూలాధారమైంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు అని ఇక్కడ చెప్తుంది. ఇది ఒక ప్రయోజనాత్మక విలువ. వృత్తులను సమర్థవంతంగా నిర్వహించడానికి గణిత పరిజ్ఞానం అవసరం. సో ఏ వృత్తి అయినా తీసుకోనండి, ఏ జాబ్ అయినా మనం చేస్తున్నా అవి మనం సమర్థవంతంగా చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత క్యాలిక్యులేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి నవేడేస్. అంటే వితౌట్ క్యాలిక్యులేషన్ ఏ జాబు లేదా అంటే మ్యాక్సిమం లేదనే చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన టీచింగే తీసుకుందాం. టీచింగ్ ఫీల్డ్లో ఏమవుతుంది, అది బయాలజీ సబ్జెక్ట్ టీచర్ అయినా, సోషల్ సబ్జెక్ట్ టీచర్ అయినా, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టీచర్ అయినా, మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎలాగో మ్యాథమెటిక్స్ వచ్చు కాబట్టి అనుకోవచ్చు. మిగతా సబ్జెక్ట్ టీచర్స్ తెలుగు, హిందీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఓవరాల్ పర్సంటేజ్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అవునా, వాళ్ళు నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళే, కానీ వాళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న ఫీల్డ్లో వాళ్ళకి వచ్చిన వర్క్ ఏదైతే ఉందో అది సమర్థవంతంగా నిర్వహించాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏ జ్ఞానం ఉంటుంది, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ పరిజ్ఞానం అవసరం అయ్యే ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎనీ జాబ్. నెక్స్ట్ సాంస్కృతిక నాగరికతల అవగాహనకు దోహదం చేయగల అంశాలు ఉండాలి. ఎస్, ఈ కరికులంలో కూడా ఎలా ఉండాలి ప్రయోజనాత్మక విలువలు అంటే సంస్కృతి, నాగరికత.
వీటి గురించి ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి ఆర్ స్టూడెంట్స్కి ఏంటంటే అవగాహన కావాలి. ఆ అవగాహన చేయటానికి కావలసిన, దోహదం చేయటానికి కావాల్సిన అంశాలు కూడా ఈ కరికులంలో ఉండాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రయోజనాత్మక విలువలు. నెక్స్ట్ వచ్చేసి శిశు కేంద్రిత విలువ. ఏంటి శిశు కేంద్రిత విలువ అంటే, విద్యార్థి ప్రస్తుత భవిష్యత్ అవసరాలు, అభిరుచులు, దృక్పథాలు, శక్తి సామర్థ్యాలు ప్రభావితం చేసేటటువంటి తగిన విషయాలను ఎంపిక చేసుకోవాలి. ఎస్. సో కరికులంలో ఏంటంటే, ఈ కరికులం మొత్తం ఏంటంటే ఒక స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. సో స్టూడెంట్ని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది. తనకు ఎటువంటి భవిష్యత్తులో ఇది ఎలా యూజ్ అవుతుంది, తను ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఇది యూజ్ అవ్వాలి అనే విషయం ఉంటుంది. సో ఈ కరికులం మొత్తం కూడా ఏంటంటే ఒక స్టూడెంట్ కోసం నిర్దేశించబడిందని చెప్పుకోవచ్చు. విద్యార్థి ప్రస్తుతం తను ఎక్కడైతే చదువుకుంటున్నాడో, అదే క్లాస్ అయినా కానివ్వండి, ఎనీ క్లాస్, 8th or 7th, 9th, 10th, ఎనీ, ఆ ప్రస్తుతం ఆ భవిష్యత్తు అవసరాలు, భవిష్యత్తులో తనకి అవసరం ఏమై ఉండొచ్చు, తన అభిరుచులు, కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే విపరీతమైన అభిరుచి ఉంటుంది. తన యొక్క దృక్పథం, శక్తి సామర్థ్యాలు ప్రభావితం చేసేటటువంటి తగిన విషయాలు ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టూడెంట్కి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆ కరికులం అనేది తయారవుతుంది. సో తన యొక్క ప్రస్తుత అవసరాలని దృష్టిలో ఉంచుకుంటుంది, భవిష్యత్తు అవసరాలని దృష్టిలో ఉంచుకుంటుంది, తన యొక్క అభిరుచి, దృక్పథాలు, తన యొక్క ఆ ఎబిలిటీస్ని ఇంకా డెవలప్ చేసేది, దాన్ని ఇంకా ఎఫెక్ట్ చేసేవి, మంచిగా పాజిటివ్గా చేసేటువంటి తగిన విషయాలు ఏవైతే ఉంటాయో ఈ కరికులం ఏం చేస్తుంది, సెలెక్ట్ చేసుకుంటుంది. అది శిశు కేంద్రీకృత విలువ అనమాట. అంటే తనని మైండ్లో ఉంచుకొని ఇది తయారవుతుంది. ఎవరు, కరికులం. నెక్స్ట్, శిశువు సర్వతోముఖాభివృద్ధికి విద్యా ప్రణాళిక ఉంది, కానీ ప్రణాళిక కోసం శిశువు ఉండడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎస్. ఇప్పుడు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని కరికులమ్స్ చేసినా, ఎన్ని విద్యా ప్రణాళికలు వేసినా, ఎన్ని పాఠ్యపుస్తకాలు వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి అంటే టోటల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఈ విద్యా ప్రణాళికలు కానీ ఉంది. కానీ ఈ ప్రణాళికల కోసం స్టూడెంట్ లేడు. ఇది మైండ్లో ఉంచుకుంటుంది ఎప్పుడు కూడా. ఎప్పుడు కరికులం అనేది తయారైనా కూడా ఇది మెయిన్ అన్నమాట. ఒక స్టూడెంట్ని కంప్లీట్గా డెవలప్ చేయాలి. కంప్లీట్ డెవలప్మెంట్ అనేది స్కూల్ లెవెల్లోనే జరగాలి. సో దానికి అనుగుణంగా విద్యా ప్రణాళిక ఉండాలి. కానీ ఇప్పుడు మనం వేసుకున్న ప్రణాళికను ప్రకారం ఈ స్టూడెంట్స్ని తీసుకొని బదలాయించకూడదు. అందుకని ఇప్పుడు ఏ కరికులం, ఎనీ టైప్ ఆఫ్ కరికులం ప్రిపేర్ చేసినా కూడా ఫస్ట్ మైండ్లో ఉండాల్సింది ఎవరు, స్టూడెంట్. మెయిన్ అనేది స్టూడెంట్ అనమాట. అతన్ని దృష్టిలో ఉంచుకోవాలి, ఆ విధంగా ఉండాలి అనేది దీని యొక్క నిర్మాణ సూత్రాలలో ఒకటి. ఎవరు, కరికులం యొక్క నిర్మాణ సూత్రాల్లో ఇది ఒకటి. సమాజ కేంద్రీకృత విలువ. సమాజ కేంద్రీకృత విలువ అంటే సమాజాన్ని కేంద్రీకృతం, అంటే సమాజాన్ని కూడా మైండ్లో ఉంచుకుంటుందా అంటే ఎస్. కరికులం తయారయ్యేటప్పుడు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొనే తయారవుతుంది. భావి పౌరుడు కావలసిన నేటి విద్యార్థిలో అటువంటి సమాజ అవసరాలు తీర్చగల సామర్థ్యాలను పెంపొందించే విధంగా కరికులం నిర్వహించాలి. భావి పౌరుడు అంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో ఫ్యూచర్లో వాడు భావి పౌరుడే కదా. అటువంటి పౌరుడు కావలసిన నేటి విద్యార్థులు అటువంటి సమాజ అవసరాలు. సో తను భావి పౌరుడు అయినాక తనకి కొన్ని అవసరాలు ఉంటాయి, సమాజంతో, సొసైటీతో చాలా అవసరాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఆ అవసరాలు తీర్చగల సామర్థ్యం ఎవరికి ఉండాలి అంటే సొసైటీకి పర్సన్తో ఉంటే పర్సన్కి సొసైటీతో ఉంటే, సొసైటీ అంటేనే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ పీపుల్స్. కాబట్టి ఈ విద్యార్థిలో అటువంటి సమాజ అవసరాలను, విద్యార్థిలో సమాజ అవసరాలను తీర్చగల సామర్థ్యాలను సమాజానికి తను ఎంతో కొంత అవసరపడాలి. ఆ సామర్థ్యాలు పెంపొందించే విధంగా కరికులం అనేది నిర్మించడం అనేది జరుగుతుంది. సమాజ సంక్షేమానికి కావలసిన అభిరుచులు, సామర్థ్యాలు విద్యార్థుల్లో పెంపొందించగల అంశాన్ని కరికులంలో ఉంటాయి. సమాజ సంక్షేమం, ఒక స్టూడెంట్ అనేవాడు మంచిగా డెవలప్ అయితే ఆ సమాజం కూడా మంచిగా ఉంటుంది. తగిన అభిరుచులను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎబిలిటీస్ కూడా స్టూడెంట్స్లో మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కరికులంలో ఉంటాయి. అంటే ఎటువంటి అభిరుచులు పెంపొందించాలి, ఎటువంటి సామర్థ్యాలను స్టూడెంట్లో పెంపొందించాలి, దీనివల్ల సొసైటీ ఎలా డెవలప్ అవుతుంది, సొసైటీ ఎలా మంచిగా ఉంటుంది, ఇవన్నీ కూడా కరికులంలో నిగూఢమై ఉంటాయన్నమాట. ఇది సమాజ కేంద్రీకృత విలువ. నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ విలువ.
చాలా ఇంపార్టెంట్ అయిన విలువ ఏంటంటే క్రమశిక్షణ విలువ. ఎస్, ఈ విలువ ఏంటంటే విద్యార్థులు హేతువాద, ఖచ్చితత్వం, తాను సాధించిన ఫలితాలను సరిచూసుకునే అలవాటు, జీవిత విధానానికి అనుగుణమైన ఆలోచన సరళి విధిగా అలవర్చుకుంటాయి. ఇక్కడ ఏంటంటే హేతువాద దృక్పథం అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. అలాగే ఖచ్చితత్వం, ఈ మ్యాథమెటిక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఖచ్చితత్వం అనేది బాగా డెవలప్ అవుతుంది. తాను సాధించిన ఫలితాలు ఏదైతే ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వాటిని ఏం చేసుకుంటారు, దెన్ వాళ్ళు సరిచూసుకుంటారు. దానివల్ల ఏంటంటే తప్పప్పుడు తనంతట తానే క్యాలిక్యులేట్ చేసుకోవటం వల్ల ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళకి అలవడుతుంది. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే కాదు, యాజ్ ఎ పర్సన్గా కూడా ఏం చేస్తారంటే తనలో ఉన్న కొన్ని లోపాలను సరిచూసుకుంటారు. తప్పప్పుడు తనే బెజారింపు వేసుకొని ఏవైతే ఫాల్స్, ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటిని తీసేసేసి పాజిటివ్గా మలుచుకుంటాడు. తనకు తానుగా మౌల్డ్ చేసుకొని సరిచేసుకునే అలవాటుని తను అలవర్చుకుంటాడు. జీవిత విధానం అనుగుణమైన ఆలోచన సరళి విధిగా అలవర్చుకుంటాడు. సో ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి, జీవిత విధానానికి అప్లై చేసుకుంటున్నారు. తన వే ఆఫ్ థింకింగ్ అనేది కూడా ఏంటంటే ఈ విధంగా వెళ్తుంది కాబట్టి అక్కడ తనకి క్రమశిక్షణ అనేది అలవడుతుంది అని చెప్తుంది. దట్స్ వై అందుకని కరికులం ఏంటంటే క్రమశిక్షణ విలువలను కూడా మైండ్లో పెట్టుకొనే తయారవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈ పద్ధతి వల్ల విద్యార్థి ఒక నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి అనే నిర్ణయాన్ని, అభిరుచిని పెంపొందించుకోవాలి. ఎస్, తనేంటి హేతువ దృక్పథం తనకి డెవలప్ అయింది. అలాగే ఖచ్చితత్వం, ఏదైనా కూడా కరెక్ట్గా ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా కరెక్ట్గా ఉండాలి. తను నమ్ముకున్న వాల్యూస్కి తను నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి. సో సిచ్యువేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది కదా అని అటు వెళ్ళాడు అనమాట. ఇటువంటి స్టూడెంట్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా తను ఖచ్చితత్వాన్ని ఫాలో అవుతాడు. కాబట్టి ఇటువంటి మెథడ్స్ వల్ల తను ఒక నియమబద్ధం, తన లైఫ్ స్టైల్ అనేది కానీ తన వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక నియమాలతో కూడుకొని ఉంటుందన్నమాట. ఆ జీవిత విధానాన్ని కొనసాగించాలి అనే ఆతృత తనలో ఉంటుంది, అనే నిర్ణయం అనేది తను తీసుకుంటాడు. దానివల్ల క్రమశిక్షణకు సంబంధించిన అభిరుచి అనేది పెంపొందించుకోవటం జరుగుతుంది. ఇది క్రమశిక్షణ విలువ. దీన్ని కూడా కరికులం అనేది నిర్మాణ సూత్రాల్లో ఒకటనమాట. నెక్స్ట్, విద్యార్థి ప్రగతిశీలక ఆలోచన దేశాభివృద్ధికి తగిన కృషి సిద్ధమవుతాడు. తనలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో, ఉన్న టాలెంట్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనే కుతూహల ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తను డెవలప్ అయ్యాడంటే ఆటోమేటిక్గా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. సొసైటీ అంటే దెన్ తర్వాత ఏం డెవలప్ అవుతుంది, తను ఉన్న ఊరు, అలా అదంతా కూడా దేనికి ఇదవుతుంది, దేశం అభివృద్ధి చెందడానికి కృషి చేయడానికి తను ఇక్కడ స్టూడెంట్ లెవెల్లోనే ఒక స్కూల్ లెవెల్లోనే తను సిద్ధమవుతాడు, ప్రిపేర్ అవుతాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఉన్నత విద్యకు దోహదం చేసే ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం అనమాట. ఇక్కడ కరికులం అనేది దీన్ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఉన్నత విద్యకు అభ్యసించడంలో ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కోకుండా ఉండే విధంగా గణిత కరికులం నిర్మించాలి. ఎస్, ఇక్కడ ఏంటంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అనేవి ఏంటంటే తను అభ్యసించడంలో ఇబ్బంది పడకూడదు. ఓకేనా, తను అభ్యసించడం అనేది ఈజీగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, అలాగే ప్రయోజనాత్మకంగా ఉండాలి. అట్లా ఇబ్బంది ఎదుర్కొంటే ఏమవుతుంది, ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కోకుండా ఉండాలి. ఎదుర్కొంటే తను ఫ్యూచర్లో మ్యాథమెటిక్ రిలేటెడ్గా వేరే ఫర్దర్గా హయ్యర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు తను వద్దులే అన్న భావన తనకు కలుగుతుంది. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు, అది ఎవరి వల్ల అయినా కూడా అని ఇక్కడ చెప్తుంది. ఉన్నత విద్యను అభ్యసించడంలో ఇబ్బందులు అనేవి ఉండకూడదు ఆ స్టూడెంట్స్కి. ఆ విధంగా గణిత కరికులం, మ్యాథమెటిక్స్ కరికులం అనేది ఉండాలి. ఇది మెయిన్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ అభ్యసించడంలో ఇబ్బంది కలిగినా ఆర్ ఇంకా వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగినా ఆ సబ్జెక్ట్ అక్కడ వదిలేయడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో తను దాంట్లో నిష్ణాంతుడే కావచ్చు, కానీ తనకు ఎదురైన ఇబ్బందులు, తను అనుభవించిన కొన్ని పరిస్థితుల కారణంగా తనకి ఇష్టం ఉంది, దాంట్లో టాలెంట్ ఉంది, ఆ మ్యాథమెటిక్స్లో తన మీద మక్కువ ఉంది మ్యాథమెటిక్స్ మీద, కానీ తను ఏదైతే అభ్యసించడంలో కానీ ఇతరత్ర కారణాల వల్ల తనకి కొన్ని ఇబ్బందులు ఎదురైతే అబ్బాయి ఎందుకు వచ్చి ఇక్కడ దాపేద్దాం అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేది. కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉన్నత విద్యను వాళ్ళు అభ్యసించడంలో ఇబ్బంది పడతారు. సో అలా ఉండకుండా ఉండాలని గణిత కరికులం అనేది నిర్మిస్తుంది, నిర్మాణ సూత్రాలని చెప్తుందనమాట. గణితానికి గల ఉన్నత అభ్యసన అవసరాన్ని
విస్మరించకుండా విద్యార్థులు ఉన్నత విద్యా అవసరాలను తీర్చిదిద్దేదిగా దోహదం చేసేది కరికులం ఉండాలి. ఎస్, ఉన్నత విద్యా అభ్యసనలో అవసరాన్ని ఇక్కడ తను స్టూడెంట్ అనేవాడు స్కూల్ లెవెల్లో మాత్రమే కాదు, ఫర్దర్గా తను స్టడీ చేయటానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి కొన్ని అవసరాలు ఉంటాయి. వాటిని మర్చిపోకూడదు. ఈ కరికులం తయారు చేసేటప్పుడు వాటిని కూడా కన్సిడర్ చేయాలి, వాటిని కూడా పరిగణించుకోవాలి. ఎందుకులే స్కూల్ లెవెల్ దాటినాక మనకెందుకులే అని అటువంటి వాటిని వదిలేయకూడదు. వాటిని కూడా మర్చిపోకుండా విద్యార్థులు ఉన్నత విద్యా అవసరాలను తీర్చిదిద్దటం అనేది ఇక్కడే జరగాలి, ఎక్కడ స్కూల్ లెవెల్ కరికులంలోనే జరగాలి. దానికి దోహద చేసేదిగా ఈ కరికులం ఉండాలి అనేది చెప్తున్నారు. సో ఇక్కడితో ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం అనే టాపిక్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.